అండి. మేము మా ఇంటి దగ్గర టెంపుల్కి వచ్చాము. ఆస్టిన్లో రాధా మాధవ్ టెంపుల్. ఇవాళ హోలీ సెలబ్రేషన్ చాలా బాగా జరిగిందండి. అది మీకు కూడా చూపిద్దామని చెప్తున్నా. లోపల గుడి లోపల ఈ బయట చాలా బాగుందండి. సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా ప్రసాదం పెడుతున్నారు. చాలా బాగుందండి. ఏమే నెత్తి పెట్టినా అమ్మ పాప ముందర కూడా తీద్దాం. టెంపుల్ దగ్గర ఉన్నాయి, లేక్ ఉంది, నెమళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను. టెంపుల్ గోపురం అండి, చాలా బాగుంది. గుడి వెనకాలండి రాధాకృష్ణులది ఫోటోలు ఎంత బాగున్నాయో చూడండి. గోపురం వెనకాల చాలా బాగుందండి. చాలా బాగుంది. నైట్ అయితే చాలా బాగా కనబడుతుంది. లైటింగ్ అది ఇది చాలా బాగుంటుంది.
ఇక్కడ రాధా మాధవ్ లోపల డ్యాన్స్ చేసిండ్రండి. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అండి. నైట్లో అయితే లైటింగ్ అది ఇది ఉంటుంది. ఇది రాధా కృష్ణ గోపికలు. ఇక్కడ రూములు కూడా ఇస్తారండి, నైట్లో ఉండవచ్చు. రెస్టారెంట్ ఉంటుంది, మనకు అన్నీ బాగుంటాయి, ఎన్ని రోజులైనా ఉండవచ్చు అండి. చాలా అన్ని సదుపాయాలతోటి చాలా బాగుంది. ఇవి రూములు రెంట్కి ఇచ్చేటివి అండి. ఇవాళ హోలీ కనుక చాలామంది ఉన్నారు, ముందే బుక్ చేసుకోవాలి. ఉంటాయి, చాలా బాగున్నాయండి. ఇక్కడ చిన్న లేక్ ఉందండి, అది చూడడానికి వెళ్తున్నాము, చూపిస్తాను. ఇప్పుడు పాండ దగ్గరికి వచ్చామండి. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రథం అలంకరించి, కృష్ణుని అలంకరించి ఇక్కడ ఊరేగింపు చేస్తారు. ఇందులో ఊరేగింపు చేస్తారు నైట్లో. అప్పుడు చూడాలండి, చాలా బాగుంటుంది. అన్నీ కవర్ చేసామండి. మీకు అన్నీ చూడండి. హాస్టల్ దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి రూములు తీసుకొని ఉండండి 2 రోజులు. చాలా బాగుంది. ఇంటికి వెళ్ళిపోదాము. ఇప్పుడు కారు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ నుండి ఇంటికి వచ్చామండి. టెంపుల్ చాలా బాగుంది, మీరు కూడా చూశారు కదా. మీకు నచ్చితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.